వెల్కమ్ టు బిగ్ టాక్. నేను విజయ్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. గెలుపుపై ఎవరికి వారే ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి సిట్టింగ్ స్థానాన్ని బీఆర్ఎస్ నిలుపుకుంటుందా? బీఆర్ఎస్కు సింపతి కలిసి వస్తుందా? బీజేపీ ఏ స్థానంలో ఉండబోతుంది? అలాగే బీహార్లో దంగల్లో పీఠం ఎవరిది? ఎన్డీఏ అధికారం నిలుపుకుంటుందా? ఇలాంటి అంశాలపై వాటి బిగ్ టాక్లో చర్చిద్దాం. ఇక మనతో పాటు మాట్లాడేందుకు జోజిరెడ్డి గారు, ఆల్ ఇండియా ఫార్వర్డ్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. అలాగే మాడపాటి యాదగిరి గారు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. జోజిరెడ్డి గారు నమస్తే. ఓకే, మల్లెపాక యాదగిరి గారు. ఓకే, జోజిరెడ్డి గారు ముందుగా మీరు చెప్పండి. ముఖ్యంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అయితే అధికార కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందనే ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వచ్చాయి. అలాగే బీహార్లో కూడా అధికార పార్టీకే పగ్గాలంటూ కూడా ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నాయి. ఇది ఎగ్జిట్ పోల్స్లో నిజం ఎంత ఉంది? ఛానల్లో ఉన్న వాళ్ళకి నమస్కారం అండి. అదేవిధంగా స్వతంత్ర టీవీ వాళ్ళ ప్రేక్షకులకు అందరికి కూడా నమస్కారం. విజయ్ గారు, ఈరోజు మనము ఏ ఛానల్ చూసినా, ఏ సర్వేలు చూసినా కూడా ఇక్కడ జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ కి ఫేవర్ గా ఉన్నట్టుగా తెలుస్తున్నది. అందరు అనుకున్నట్టుగానే బీజేపీ మాత్రం డిపాజిట్ కూడా వచ్చే పరిస్థితి కూడా కనపడదు. డిపాజిట్ అయితే రాదు అని చెప్పేసి అనుకోవచ్చు. ఇకపోతే ఎలక్షన్స్ అనేది ఈ కాంగ్రెస్ ఏదైతే ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది కాబట్టి బీజేపీ వాళ్ళు కూడా ఫైనల్ గా ఓటు అటు వేసారేమో అని అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే ఓటింగ్ ఒకటి తక్కువ జరగడం ఒకటి కావచ్చు. రెండవది, కాంగ్రెస్ కి రేవంత్ రెడ్డి యొక్క 10 రోజుల ప్రచారం, ఆయన ఒకటో రెండో సభలు చేస్తాడు అనుకున్నది కూడా ఆయన దాదాపుగా 10-15 మీటింగులు కూడా చేయడం కూడా దానికి కలిసి వచ్చే అవకాశం ఉంది. ఈ అవకాశాలన్నీ బట్టి చూసినప్పుడు ప్రజలు కూడా ఆలోచించుంటారు. ఎందుకంటే అటు బీఆర్ఎస్ వేసినా బీజేపీకి వేసినా కూడా వేస్తే, ఎందుకంటే ఎట్లాగూ ప్రభుత్వం ఉంది, ఇంకో 3 ఏళ్ళు అయితే ఖచ్చితంగా ఉండేదే కదా ప్రభుత్వం. అనవసరంగా మనం ఓటు ఎందుకు వేస్ట్ చేయాలి అనే దాని మీదే జరిగినట్టుగా పోలింగ్ అయితే కనపడుతుంది. ఇలా మనం గమనించినప్పుడు డబ్బుల ప్రవాహం కనపడ్డా, ఏది కనపడ్డా కూడా ప్రజలు మాత్రం, నేను ఫస్ట్ నుంచి అదే చెప్తున్నాను మీ ఛానల్లో, విజయ్ గారు ఎప్పుడు కూడా ప్రజలు అందరి దగ్గర డబ్బులు తీసుకుంటున్నారు, కానీ ఓటు వేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ఆలోచిస్తున్నారు. డబ్బులు ఎవరు వద్దనట్లేదు. ఎందుకంటే వద్దంటే కూడా బ్లేమ్ చేసే పరిస్థితి. అంటే నువ్వు నాకు ఓటు వేయవా అని చెప్పేసి మనసులో పెట్టుకొని ఎక్కడ ఇబ్బంది పెడతారనేది కూడా ప్రజల్లో ఉంది. సో అందరి దగ్గర డబ్బులు తీసుకున్నారు, అందరి దగ్గర తీసుకొని ఓటు ఎవరికి వేయాలో వాళ్ళకి వేసినట్టే అనిపిస్తుంది. ఓటర్లు డబ్బులు తీసుకున్నారా లేదన్న విషయం పక్కన పెడితే, కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు మాకు వర్క్ చేస్తుందా లేదనేది చూడరంటారా? 3 ఏళ్ళు ఇంకా అధికారంలో ఉంటుంది కనుక మాకు ఇంకా ఏదో చేస్తారని ఆశగా ఎదురు చూడాల్సిన పరిస్థితి అంటారు మీరు? ఖచ్చితంగా అండి. ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళదే ఉందండి. ఆటోమేటిక్లీ మనం గమనించాల్సింది ప్రభుత్వం ఉన్నది కాబట్టి మనం. జోజిరెడ్డి గారు, మీరు వీడియో ఆఫ్ చేసుకున్నారు. వేరే కాల్ వచ్చింది, అందుకే అయిపోయిందండి. రైట్. ఇప్పుడు మనము కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, ప్లస్ ఇంకోటండి, ఈ వరదల ఇష్యూలో ఈ హైడ్రా ఏదైతే ఉందో కొంత జనాలు కూడా ఆలోచించిన పరిస్థితి కనపడుతుందండి. ఇక్కడ మనం గమనించాలి. అది కూడా హైడ్రాని ఎవరు కూడా నో అనే పరిస్థితి లేదు. కాకపోతే ఇంకా హైడ్రా వర్క్ మీద ఇంకా కొద్దిగా కాన్సన్ట్రేట్ చేసి, మొన్న కేటీఆర్ ఇచ్చిన ఏదైతే సవాల్ వేసిండో వాటన్నిటిని కూడా క్లియర్ చేయాల్సిన అవసరం రేవంత్ రెడ్డికి ఉంది, నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఏదైతే రేవంత్ రెడ్డి ఎన్ని అయితే వాగ్దానాలు చేసిండో ఆ వాగ్దానాలు నమ్మినట్టుగా ప్రజలు కనపడుతుంది ఇక్కడ క్లియర్ గా. ఆ నమ్మకాన్ని ఏదైతే ప్రజలు ఉంచిండ్రో రేవంత్ రెడ్డి మీద, ముఖ్యమంత్రి గారి మీద, ఆ నమ్మకాన్ని కాపాడుకుంటే మళ్ళీ ఫర్దర్ ఛాన్స్ ఉంటుందండి. అదర్వైజ్ ఇప్పుడు ఇంకా రాబోయే ఎన్నికలు అంటున్నారు కదా, ఖైరతాబాద్ రావచ్చని, ఇంకో 2-3 కాన్స్టిట్యూన్సీలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు ఉప ఎన్నికలు. సో అక్కడ మాత్రం ఇక్కడ ఇంకా ఫెయిల్ అయితే, కాంగ్రెస్ ఏదైతే వాగ్దానాలు ఇచ్చి ఫెయిల్ అయితే మాత్రం ఖచ్చితంగా అక్కడ బుద్ధి చెప్పే అవకాశాలు కూడా ఉంటాయి మరి. కానీ ఇది కాంగ్రెస్ పార్టీకి రెఫరెండం అంటూ ప్రతిపక్షాలు ప్రచారం చేశాయి. మరి ఇప్పుడు కనుక జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే నిజంగా ఇచ్చిన హామీలని నెరవేర్చినట్టేనా, లేకపోతే పాలన చాలా బాగుందనే ఒక అంచనాకు వచ్చేయాలా? మరి ఏంటి ఇచ్చిన పాలన? ఇప్పుడు చేస్తున్న పాలన బాగుంది అని చెప్పేసి అయితే చెప్పడానికి లేదండి. ఎందుకు లేదు అని అంటే, ఇప్పుడు ఓన్లీ జూబ్లీహిల్స్ మీద ఏదో చేస్తారు, రెఫరెండం అని తీసుకుంటానికి కూడా లేదు. కానీ బీఆర్ఎస్ కి సానుభూతి అనేది పనిచేయలేదు మాత్రం ఇక్కడ కనపడుతుంది.
ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూస్ కావచ్చు, తర్వాత కేటీఆర్ గారి అహంకారపు మాటలు కావచ్చు, ఈ కొన్ని జరిగినాయి. వాస్తవాలు చెప్పుకోవాలంటే కొన్ని ఇబ్బందులు కూడా జరిగిన మాట వాస్తవం. అందులో లాస్ట్ కి వచ్చేసరికి కేసుల ఇష్యూలో బండి సంజయ్ గారు కేసుల ఇష్యూ లేపడం కావచ్చు, ఇవన్నీ కూడా ప్రజలు ఆలోచిస్తున్నారండి. అంత తేలిగ్గా రాజకీయాల్లో ఎవరు కూడా ఆలోచించకుండా ఏమి ఉండరు. ఎందుకంటే ప్రతి మాటను కూడా గమనిస్తూ ఉంటారు ప్రజలు. ముఖ్యంగా హైదరాబాద్ లో చాలా తెలివి మంత్రులు ఉన్నారు. అదర్వైజ్ మీరు గమనించండి, బండి సంజయ్ గారు కేసు ఇష్యూ ఎప్పుడైతే బయట పెట్టి కేసు పెట్టండి అన్న తర్వాత రేవంత్ రెడ్డి గారు దానికి స్పందించి దాని మీద ఎంత ఇష్యూ జరిగింది అనేది మనం ఒక్కసారి గమనించాలి. దాన్ని ఆ సవాల్ని బండి సంజయ్ కంటిన్యూగా 3 రోజులు తీసుకొచ్చాడు. అది దాంట్లో కూడా కొద్దిగా ఎఫెక్ట్ ఉండొచ్చు, సునీత గారి ఎఫెక్ట్. కానీ ఈ జోజిరెడ్డి గారు ఈ ఎగ్జిట్ పోల్స్నే మనం ఫైనల్గా తీసుకోవడం లేదు కదా, ఫలితాలు తారుమారే అవకాశం లేదంటారా? ఎందుకంటే బీఆర్ఎస్కి సింపతి ఉంది, అలాగే ప్రభుత్వ వ్యతిరేకత కూడా చాలా ఉంది అనే ప్రచారం కూడా జరుగుతుంది కదా. మరి ప్రతిపక్షాలు జరుగుతున్నట్టు నిజంగా కాంగ్రెస్ మీద ప్రజా వ్యతిరేకత ఉంటే కనుక అటు ఇటు రివర్స్ అయ్యే అవకాశం లేదంటారా? ఎగ్జిట్ పోల్స్ని నమ్ముకుని ఉండాల్సిన అవసరం ఉందంటారా? ఎగ్జిట్ పోల్స్ ఇప్పటివరకు అంటే 1, 2 చెప్తే వేరుగా అండి. అన్ని ఎగ్జిట్ పోల్స్ లో కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ గెలుస్తుంది అనేది చెప్తుంది. ప్రజలు కూడా అదే అవగాహన ఉన్నట్టు అనిపిస్తుంది. అంటే మాకున్న ఫ్రెండ్షిప్ లో కానీ ఏదైనా కొంత స్ట్రాటజీలు కూడా బాగా పనిచేసినట్టుగానే అనిపిస్తుంది అండి కాంగ్రెస్ది. ముఖ్యంగా అధికార పార్టీ కావడం మీరు చెప్పినట్టు 2 మైనారిటీ ఓట్లు కానివ్వండి, లేకపోతే బీజేపీ కూడా ఓట్లు చీల్చింది కొంతవరకు, అది కూడా కాంగ్రెస్కి అధికార పార్టీకి లాభం కలిగిందనే అభిప్రాయం కూడా వ్యక్తం అవుతుంది. ఉంటుందండి కంపల్సరీ అండి. బీజేపీ అనేది లాస్ట్ కి వచ్చేసరికి కంప్లీట్ బ్యాక్ వెళ్ళిపోయిందండి. అది ఫస్ట్ నుంచి చెప్తున్నాం మేము. బీజేపీ అనేది ఏదైతే వాళ్ళు ఉత్సాహంగా ఇక్కడ బయట మొత్తం తెలంగాణలో ఉన్న నాయకులందరినీ తీసుకుపోయి అక్కడ పెట్టారండి. లోకల్ పీపుల్ ఎవరు పనిచేయలే అక్కడ. మీరు గమనించండి, అక్కడ ఫస్ట్ నుంచి కూడా చెప్తున్నాం, లోకల్ క్యాండిడేట్ కోసం లోకల్ పర్సన్స్ ఏదైతే పనిచేస్తారో అప్పుడు కొద్దిగా వాల్యూలు దొరుకుతాయండి. ఇప్పుడు నేను పోయి జూబ్లీస్ లో చెప్తే ఎవరు వింటారండి? నాకు ఎంతమంది పరిచయం ఉంటారు? మహా ఉంటే 10 మంది 100 మంది ఉంటారు, అంతకంటే అయితే ఉండదు కదా. మొత్తం నాయకులందరినీ తీసుకొచ్చేది, తెలంగాణలో ఉన్న నాయకులందరినీ తీసుకొచ్చేది అక్కడ ప్రచారం చేపిస్తే జనాలను చూపించేసి ఏదో జరిగిపోతుంది గెలిచేస్తున్నామని చెప్పుకోవడానికి తప్ప దేనికి పనికిరాదండి అది. అక్కడ లోకల్ గా కిషన్ రెడ్డి గారి ఎఫెక్ట్ కూడా ఉందండి. కిషన్ రెడ్డి గారు ఏం చేశారనేది క్వశ్చన్ మార్క్. కిషన్ రెడ్డి గారు 2 సార్లు ఎంపీ, 2 సార్లు సెంట్రల్ మినిస్టర్. ఈ ఏదైతే మూసీ నది ఉంది దాని మీద ఎంతవరకు ఇప్పటివరకు ఓన్లీ ఏమైనా చూపిస్తారు రైల్వే స్టేషన్. సరే, మన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను కాసేపు పక్కన పెడితే బీహార్లో జరిగిన ఎన్నికల్లో కూడా ఎగ్జిట్ పోల్స్లో అధికార పార్టీకే అధికారం రాబోతుంది మళ్ళీ ఇంకోసారి అని చెప్పేసి అంటున్నారు. నిజంగా అక్కడ ఎన్డీఏకే మళ్ళీ అధికారం వచ్చే అవకాశం కనిపిస్తుందంటారా? అవకాశం ఉండొచ్చండి. ఎందుకంటే అక్కడ కూడా మనం గమనిస్తే ఒకటండి, ఇప్పుడు అక్కడ జనరల్ గా ఈ లాస్ట్ మినిట్ లో బాగున్నారు ఎవరు, ఈ ఎన్డీఏ కూటమి లాస్ట్ మినిట్ లో వాళ్ళకి ఏదైతే బీ ఫామ్ల కాడికి వచ్చి సీట్ల కాడికి వచ్చినప్పటికీ గొడవలు స్టార్ట్, అందులో విడిపోవడం, ఇవన్నీ ఫస్ట్ నుంచి చేసుకుని ప్లాన్ వల్ల కూడా ఇండియా కూటమి ఎప్పుడు కూడా కాంగ్రెస్ లో అందరూ లీడర్లేనండి. సో అందరికీ కావాలి, లేకపోతే వ్యతిరేకం చేస్తాం. ఇక్కడ జరుగుతుంది అదే. సో ఆ ఎఫెక్ట్ ఖచ్చితంగా ఉంటుంది. బీజేపీ ఏంటంటే ఇద్దరే, ఇండియా మొత్తం ఇద్దరే వెళ్తున్నారండి. ఒకటి ప్రధానమంత్రి మోడీ గారు, రెండవది అమిత్ షా గారు. ఎవరు లేరు, ఇంకా దానికి తిరుగు లేదు. అది ఎన్డీఏ కూటమిలో ఉన్న వాళ్ళైనా వినాల్సిందే, ఎవరైనా వినాల్సిందే పరిస్థితి వాళ్ళిద్దరు ఉంది. అదే కాంగ్రెస్ లో కానీ మిగతా పార్టీస్ లో అట్లా ఉండదు. అందరు రాజులే, అందరూ బట్టలే అన్నట్టు పరిస్థితి ఉంటుంది అక్కడ. సో దాన్ని ఉపయోగించుకున్నారు వాళ్ళు. అవకాశాలు ఉండొచ్చండి, ఎన్డీఏకి ఇక్కడ కంపల్సరీగా అవకాశం ఉంటుంది. రైట్. మనతో పాటు పల్నాటి వెంకటరెడ్డి గారు బీజేపీ రాష్ట్ర నాయకులు కూడా జాయిన్ అయ్యారు. ముందుగా మల్లిపాక యాదగిరి దగ్గరికి వెళ్దాము. యాదగిరి గారు నమస్తే అండి. సార్, మీరు చూస్తారు ఉప ఎన్నికల్లో అధికార పార్టీదే జూబ్లీహిల్స్ అంటున్నారు, మరి అది నిజం అవుతుందా? మీరు మ్యూట్లో ఉన్నట్టున్నారు, మీ వాయిస్ రావడం లేదు. మీకు ప్యానెల్లో ఉన్న వారికి, స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు నమస్తే, గుడ్ ఈవినింగ్. ఇప్పుడు నిన్న జరిగిన జూబ్లీహిల్స్ ఎలక్షన్లు ప్రజలు మొత్తం ఏకపక్షంగా బీఆర్ఎస్ వైపు ఉన్నారు. కానీ వారికి ఉన్న ప్రభుత్వ బలంతో
అన్ని రకాల వాళ్ళు ప్రలోభాలతోటి లాస్ట్ కు చివరికి రిగ్గింగ్ పాల్పడడం కోసం కూడా దొంగ ఓటర్లను తీసుకొచ్చి అనేక రకాలుగా ప్రజలంటే కాంగ్రెస్ రిగ్గింగ్ ఫంక్షనాల్లో కొంతమందిని, అదే విధంగా అమరావతి స్కూల్ పోలింగ్ కేంద్రం వద్ద కొంతమందిని పెట్టి లాస్ట్ కు చివరికి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పార్టీ మద్దతుదారులు కూడా పోయి ఎంత గొడవ చేసినా కూడా ప్రభుత్వం పోలీస్ అధికారులు కూడా వారికే మద్దతు ప్రకటించినట్టు, అదే విధంగా ఇప్పుడు అభ్యర్థి తండ్రి అయినటువంటి చిన్న శ్రీశైలం యాదవ్ గారు వారి మీద బయట కేసు ఉన్నా కూడా మరి ఆయన ఏ విధంగా వచ్చిండో మరొకసారి ప్రభుత్వం చెప్పాలి. ప్రజలైతే గమనిస్తున్నారు కానీ ఈ ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే మరి ఇంకా ఎవరైనా సాధారణ వాళ్ళు ఏదైనా ఒక చిన్న కేసు ఉంటే మరి ఇలాంటి సమయంలో వారిని బయటికి పంపించగలుగుతారా? మరి ఇప్పుడు అన్ని రకాలుగా వారి మీద అనేక అభియోగాలు ఉన్నా కూడా గతంలో ఈసీకి మనం కంప్లైంట్ ఇచ్చినా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈసీకి కంప్లైంట్ ఇచ్చి ఇక్కడ ఇది చాలా ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని జూబ్లీహిల్స్ ఎలక్షన్ లో గొడవలు అల్లర్లు జరిగే అవకాశాలు ఉన్నది, స్పెషల్ ఫోర్స్ తీసుకొచ్చి చేయాలి, ఇక్కడ బందోబస్తు చేయాలని చెప్పి మా పార్టీ వాళ్ళు అనేక సార్లు చెప్పినా కూడా వారు ఎంతసేపు చెప్పినా ఈసీ అధికారులు కానీ పోలీస్ అధికారులు కానీ మొత్తం మీదకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి గారికి మద్దతు ప్రకటించి వారికి అనుకూలంగా. సరే, మీరు చెప్తున్నట్టు నిజంగా రిగ్గింగ్ చేశారా లేకపోతే ఒక నిమిషం రిగ్గింగ్ చేశారా లేకపోతే ఇంకోటి చేశారా అనే విషయం పక్కన పెడితే ఒక రకంగా ఎగ్జిట్ పోల్స్ నిజమే అయ్యే అవకాశం ఉందంటారా? మీరు చెప్తున్నట్టు వాళ్ళు రిగ్గింగ్ చేశారు ఇవన్నీ విషయం పక్కన పెడితే అంటే మీరు ఒప్పుకుంటున్నారా? కూడా సైలెంట్ ఓటు మాత్రం బీఆర్ఎస్ వైపు మాత్రమే ఉన్నది. గత అసెంబ్లీ ఎన్నికల్లో 47% పోలింగ్ నమోదైతే ఇప్పుడు మాత్రం 48.24% పెరిగింది. ఇది అధికారిక లెక్కల ప్రకారంగా. ఒకవేళ 1% పెరిగినా కూడా అది బీఆర్ఎస్ పార్టీకి సైలెన్స్ ఓటు మాత్రమే, కానీ కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా కూడా వారికి చేరదు. వారు అనేక రకాలుగా అది గతంలో చరిత్రలో ఎక్కడన్నా ఉన్నదానండి పోలింగ్ కేంద్రం దగ్గర పోలింగ్ స్లిప్ పంచుకుంటూ చీరలు పంచిపెట్టిన చరిత్ర మాత్రం ఈ రోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఇంత దిగజారుడు రాజకీయాలు చేయడం అయితే ఇది కాంగ్రెస్ పార్టీకి చెల్లింది, కాంగ్రెస్ ప్రభుత్వానికి చెల్లింది. మళ్ళీ దానిలో కూడా అధికారులు, ప్రభుత్వ అధికారులు కానీ ఈసీ అధికారులు కానీ పోలీస్ అధికారులు కానీ వారికి అన్ని రకాల రక్షణ కల్పించారు. కానీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని మాత్రం ఎక్కడికక్కడ అరెస్టులు చేయడమా లేకపోతే అన్ని రకాలుగా వాళ్ళను అక్కడికి రాకుండా చేయడం కోసం అభ్యర్థిని కూడా చాలా ఇబ్బంది పెట్టిన పరిస్థితులు మాత్రం నిన్న చాలా అన్ని మీడియా సంస్థలు వచ్చినాయి. ప్రజలందరూ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా అన్ని రకాలుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి కానీ అధికార దుర్వినియోగం కూడా ఏ విధంగా అయిందో గమనిస్తున్నారు. కానీ ఇప్పుడు ఓడిపోతామన్న ఫ్రస్ట్రేషన్లోనే ఇదంతా చెప్తున్నారా లేకపోతే నిజంగానే ఇవన్నీ జరిగాయని మీరు చెప్తున్నారా? అంటే ఓడిపోతామన్న ఫ్రస్ట్రేషన్లో ఉన్నట్టుగానే అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఒక స్ట్రాటజీగా కూడా వెళ్ళినట్టుగా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే అధికార పార్టీ కావడం ప్లస్ పాయింట్ అయితే, రెండు బీసీ అభ్యర్థి మైనార్టీలను ఆకట్టుకునే విధంగా అజరుద్దీన్కి మంత్రి పదవి ఇవ్వడం, ఇవన్నీ కూడా స్ట్రాటజీగా వెళ్ళినట్టుగా మీకు అనిపించట్లేదా? సార్ ఇప్పుడు నేనేమంటున్నా, వాళ్లకు జూబ్లీహిల్స్ ప్రజల మద్దతు లేదు కాబట్టే, మైనార్టీల మద్దతు లేదు కాబట్టే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 4 లక్షల పైచిలకు ఓటర్లు ఉన్నారు కాబట్టి అందులో 1 లక్ష పైచిలకు ఓట్లు మైనార్టీలు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇన్ని రోజులు ఎంత ప్రయత్నం చేసినా మైనార్టీలు కానీ అక్కడ ఉన్న ప్రజలు ఏదో ఒక రకంగా మైనార్టీలను మనం దగ్గర చేసుకొని ఒక అజారుద్దీన్ గారికి మనం మంత్రి పదవి ఇస్తే ఇక్కడ జూబ్లీహిల్స్ లో కొన్ని ఓట్లు వచ్చే అవకాశం ఉంది. అదే విధంగా ఆయన క్రికెట్ లో ఉన్నాడు కాబట్టి జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్నాడు కాబట్టి బీహార్ ఎలక్షన్ లో కొన్ని ఓట్లు వస్తాయన్న ఉద్దేశంతో మాత్రమే అజారుద్దీన్ గారికి అక్కడ మంత్రి పదవిలో స్థానం ఇచ్చారు. నిజంగా ఒకవేళ ఆయనకు మంత్రివర్గంలోకి తీసుకోవాల్సిన అవసరమే ఉంటే ఆ సీటే ఆయనకి ఇచ్చేది కదండి. గతంలో ఆయనే పోటీ చేసింది కదా, ఆయన ఎమ్మెల్యేగా అయిన తర్వాత ఆయనకి ఇవ్వచ్చు, ఆయనకు మంత్రిని చేయొచ్చు కదా, అదే ప్రజలకు చెప్పొచ్చు కదా. ఓకే, మీరు చెప్పినట్టు గతంలో ఇచ్చారా ఇవ్వలేదన్న విషయం పక్కన పెడితే ఇప్పుడు మంత్రి పదవి ఇవ్వడం వల్ల యాదగిరి గారు ఇప్పుడు మంత్రి పదవి ఇవ్వడం వల్ల కాంగ్రెస్ పార్టీకి లాభం జరిగిందా? దాదాపు 1,00,000 మంది ఓటర్లు
ముస్లిమ్స్ ఉన్నారు అక్కడ, వాళ్ళంతా ఏకపక్షంగా వేశారు. దానికి తోడు ఎంఐఎం కూడా డైరెక్ట్గా వచ్చి సపోర్ట్ చేసింది కనుక ఇదంతా ఒక ప్లస్ పాయింట్ అయ్యే అవకాశం కనిపించట్లేదా కాంగ్రెస్ పార్టీకి? అదేనండి, ఇప్పుడు వారికి మైనార్టీ గారికి వేస్తే మైనార్టీ సమాజం మొత్తం కాంగ్రెస్ వైపు రాలేదు, వాళ్ళు మొత్తం బీఆర్ఎస్ పార్టీ వైపే ఉన్నారు. వాళ్ళు ఎందుకంటే గతంలో ఈ రోజు ఒక మంత్రివర్గంలో ఒక అజారుద్దీన్ గారిని తీసుకుంటే మైనార్టీ సమాజానికి మొత్తం మేలు జరుగుతుందానండి. మైనార్టీల గతంలో ఏం చేశారు? గతంలో కేసీఆర్ గారు ఇచ్చినటువంటి షాదీ ముబారక్ బంద్ చేసిండు కదండి, అదే విధంగా రంజాన్ తోఫా తీసేసిండు కదండి. ఎక్కడ మైనార్టీలకు ఏమి ఇచ్చిండు ఆయన? మైనార్టీల కోసం ఏ విధమైన సహాయ సహకారాలు ఇచ్చలేదు ఆయన. చివరికి ఒక రకంగా శ్మశాన వాటికలు ఇస్తామని చెప్పి అవి కూడా కేసులో ఉన్నాయి, తీసుకుపోయి అక్కడ వాళ్ళకి అప్పచెప్పినట్టు చూసిన అది కేసులోనే ఉన్నది. ఎక్కడ ఏ రకంగా చూసినా కూడా మైనార్టీలు, అదే విధంగా అక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న బస్సులు, అది జూబ్లీస్ అనేది కొండలు, పెద్ద పెద్ద బహుళంతస్తుల బంగ్లాలు ఉంటాయని కాకుండా అక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న స్లమ్ములు బస్తీలు ఉన్నాయి కాబట్టి అక్కడ ఉండేది ముస్లిం మైనార్టీలే. వారి గుడిసెలను, వారి ఇళ్లను కొన్ని 50 సంవత్సరాల నుంచి వాళ్ళు నిర్మించుకున్న గూళ్లను కూడా కూలగొట్టి హైడ్రా అనే భూతంతో కూలగొడుతుంది. కాబట్టి దాని ఎఫెక్ట్ ద్వారానే ఈ రోజు మైనార్టీలు రేపు పొద్దున మళ్ళీ మర్చిపోయి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మళ్ళీ మనం వారికి బుల్డోజర్ కు, వారి హైడ్రాకు లైసెన్స్ ఇచ్చి మన గూళ్ళు మనమే కూలగొట్టుకుంటామన్న ఒక ఆలోచనకు వచ్చి వాళ్ళు బస్తీలలో కానీ కాలనీలలో కానీ వారికి వారు చర్చించుకొని ఎన్ని ప్రలోభాలు పెట్టినా, ఎన్ని డబ్బులు ఇచ్చినా కూడా మనం మాత్రం కాంగ్రెస్ పార్టీకి ఓటేసే ప్రసక్తే లేదు. బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తేనే ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి బుద్ధి వస్తుంది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీలు మనకు. యాదగిరి గారు, మీరు చెప్పినట్టే కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుందని చెప్తున్నారు. కానీ ఒకవేళ గెలిస్తే మీరు చెప్పారు కదా, ఇది ఒక రెఫరెండం లాంటి ఎన్నిక, ఇది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుందని ఇప్పటికి కూడా చెప్తున్నారు. ఒకవేళ ఓడిపోతే సరే గెలిస్తే రేవంత్ రెడ్డి పరిపాలన బాగుందని అనుకోవాలా? సార్, ఇప్పుడు గెలిచే ప్రసక్తే లేదు. అంటే ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నాయి కదా, ఓట్లు వచ్చినా కూడా ఇప్పుడు వాళ్ళకి అసలు ఏకపక్షంగా బీఆర్ఎస్ పార్టీకి అన్ని రకాలుగా ప్రజలు, ఓటర్లు బాపక్షాన ఉన్నారు. కానీ కొద్దిగా గొప్ప ఓట్లు వచ్చినాయి అంటే వాళ్ళ డబ్బుల ద్వారా, అధికార బలం ద్వారా మాత్రమే ఆ మాత్రం ఓట్లు వస్తున్నాయి. కానీ ఇప్పుడు మాత్రం ప్రజలు మాత్రం స్వచ్ఛందంగా కాంగ్రెస్ పార్టీకి ఓటేసే ప్రసక్తే లేదు. వాళ్ళు ఎన్ని రకాలుగా ప్రలోభ పెట్టినా పట్టు చీరలన్నీ పోలీసులు ఇప్పించి చీరలు వంచి డబ్బులు వంచుతున్నారంటే వారికి ఎంత భయం ఉన్నదో ఒకసారి ఆలోచన చేయండి. వారికి నిజంగా నేను లోకల్, నేను యువకుడిని, నేను బీసీ నాయకుడిని అని అనుకుంటే మరి బీసీకి ఇచ్చినప్పుడు మరి బీసీ నాయకుడికి గతంలో మనకి ఈ రోజున చెప్తున్నారు కదా, బీసీలకు, యాదవులకు మంత్రివర్గంలో ఎందుకు చోటు ఇవ్వలేదు? గతంలోనే ఇవ్వచ్చు కదా, ఎందుకు ఇవ్వలేదు? గతంలోనే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డ, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పడ్డప్పటి నుంచి అసెంబ్లీలో మంత్రివర్గంలో ఎవరికి మైనార్టీలకు చోటు లేదు. ఈ రోజు ఇప్పుడు వాళ్ళు భయంతోటే కదండి, ప్రెస్టేషన్ తోటి, భయంతో మైనార్టీల ఓట్ల కోసం మాత్రమే వాళ్ళు ఈ రోజు ఇలాంటి దురుద్దేశంతో మాత్రమే అన్ని రకాల ప్రలోభం పెట్టి మైనార్టీలకు మంత్రివర్గంలో చోటిచ్చి, అదే రకంగా మేము నవీన్ యాదవ్ గారికి ఇస్తున్నాం. సీనియర్ లేరానండి, గతంలో ఉన్నటువంటి సీనియర్లకు ఇవ్వండి, అవకాశం ఇవ్వండి. మైనార్టీల కామారెడ్డిలో త్యాగం చేసిన షబ్బీర్ అలీ గారికి మంత్రివర్గంలో తీసుకోవచ్చు కదా, సీనియర్ కదా. మీకంటే కూడా కాంగ్రెస్ పార్టీలో సీనియర్ కదా, రేవంత్ రెడ్డి గారి కంటే కూడా సీనియర్ కదా, మరి ఆయనకి ఎందుకు తీసుకోరు? ఎందుకంటే కేవలం బీహార్ ఎలక్షన్లను దృష్టిలో పెట్టుకునే ఎట్లయినా జూబ్లీస్ లో మైనార్టీ ప్రజలు ఓట్లు వేయరు. కానీ బీహార్ లో ఈయన క్రికెటర్ కాబట్టి ఈయననేమైనా మనకేమైనా మైనార్టీలో ఓట్లు వస్తాయి. యాదగిరి గారు ఇంకా మాట్లాడదామండి. మనతో పాటు పల్నాటి వెంకటరెడ్డి గారు, అలాగే శివకుమార్ గారు జాయిన్ అయ్యారు కాంగ్రెస్ నుంచి. ఆయనతో మాట్లాడదాం. ముందుగా వెంకటరెడ్డి గారి దగ్గరికి వెళ్దాం, బీజేపీ రాష్ట్ర నాయకులు. వెంకటరెడ్డి గారు నమస్తే అండి. ముఖ్యంగా జూబ్లీలో ఎగ్జిట్ పోల్స్ వచ్చాయి. ఎగ్జిట్ పోల్స్లో కాంగ్రెస్దే హవా అని చెప్తున్నాయి. బీజేపీ 3వ స్థానానికి పడిపోయింది ఈ ఎగ్జిట్ పోల్స్లో. మరి ఇది నిజమయ్యే అవకాశం కనిపిస్తుందా? బీజేపీ గెలిచే అవకాశం కనిపిస్తుందా? మరి ఎవరికి పోటీ? అందరికీ నమస్కారం అండ్ గుడ్ ఈవినింగ్. డెఫినెట్ గా భారతీయ జనతా పార్టీ
చాలా స్ట్రాంగ్ గా పోరాటం చేస్తా ఉన్నాం. తెలంగాణలో తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో రావడమే కాకుండా ఈ జూబ్లీహిల్స్ గడ్డ మీద భారతీయ జనతా పార్టీ గెలవాలనే ఆలోచనతోటి మా కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు కానీ, లేకపోతే బండి సంజయ్ గారు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలందరూ కూడా కలిసికట్టుగా మేము గెలవాలనే ఆలోచనతోటి, లక్ష్యంతో మేము పోరాటం చేస్తున్నాం. డెఫినెట్ గా జూబ్లీహిల్స్ ప్రజలు సైలెంట్ ఓట్ తోటి ఈ రెండు పార్టీలకి బుద్ధి చెప్తారని మేము అనుకుంటా ఉన్నాం. ఎందుకంటే రెండు పార్టీలకు అవకాశం ఇచ్చిన తర్వాత కూడా 9.5 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీకి, తర్వాత 23 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిన తర్వాత జూబ్లీహిల్స్ గడ్డ, జూబ్లీహిల్స్ ప్రాంతం నియోజకవర్గం ఎక్కడ కూడా ఏ అభివృద్ధికి నోచుకోలేదు. ఎందుకంటే మేము ఇంటింటికి పాదయాత్ర ద్వారా ఇంటింటికి తిరిగినప్పుడు అక్కడ ఎక్కడ చూసినా కూడా రోడ్ల మీద డ్రైనేజ్ పారుతా ఉంది. ఆ నీళ్లు తాగే నీళ్లు డ్రైనేజ్ తో కలుషితమవుతా ఉన్నాయి. అక్కడ కమ్యూనిటీ హాల్స్ లేవు, రోడ్లు బాగలేవు, ఎక్కడ పడితే అక్కడ గుంతలు మయము, అక్కడ నడవలేని స్థితిలో మరి ఆ జూబ్లీహిల్స్ ప్రజలు ఉన్నారంటే. వెంకరెడ్డి గారు, మీరు చెప్తున్నట్టు జూబ్లీహిల్స్ లో చాలా సమస్యలు అయితే ఉన్నాయని చెప్తున్నారు. మరి ఈ 2 ఏళ్ల పాలనలో దానికి కాంగ్రెసే కారణమా? గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ వాటా లేదంటారు అందులో? రెండు పార్టీలు మొదటి ముద్దాయి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు ఈ జూబ్లీహిల్స్ ప్రాంతాన్ని డెవలప్ చేయకుండా, ఎందుకంటే 3 సార్లు అవకాశం ఇచ్చారు. ఒకటి మాగంటి గోపీనాథ్ గారు టీడీపీ నుంచి గెలిచినా కూడా బీఆర్ఎస్ పార్టీలో చేరి, తర్వాత 2 సార్లు ఎమ్మెల్యే అయినా కూడా స్లమ్ ప్రాంతాలను ఎందుకు పట్టించుకోలేదు అనేది చాలా ముఖ్యమైన ప్రశ్న. ఎందుకు అంటే అక్కడ జూబ్లీహిల్స్ ప్రాంతం అంటే పాష్ ఏరియా, అంత పాష్ పీపుల్ ఉంటారు అనుకుంటాం, కానీ అది పాష్ ఏరియా కాదు. జూబ్లీహిల్స్ ప్రాంతంలో 60 నుంచి 70% మంది ప్రజలు ఆ స్లమ్ ప్రాంతాలు కనపడతా ఉంటారు, స్లమ్ ప్రాంతాల్లో నివసిస్తా ఉన్నారు. అంటే ఒక పాత బస్తీ లెవెల్లో జూబ్లీహిల్స్ ప్రాంతం కూడా అదే విధంగా ఉన్నారు, అదే విధంగా నివసిస్తా ఉన్నారు. ఎందుకు పట్టించుకోలేదు మరి ఇన్ని సంవత్సరాల నుంచి? కేటీఆర్ గారు ఏమన్నారు మొన్నటి వరకు? మేము 5,000 కోట్లు ఖర్చు పెట్టినాం. ఎక్కడ ఖర్చు పెట్టారు? ఎవరు జేబులోకి పంపించారు? ఎందుకు అభివృద్ధి చేయలేకపోయారు? ఎందుకు డ్రైనేజ్ వ్యవస్థను కానీ, రోడ్లను కానీ, లేకపోతే నీళ్ళ పైపులను కానీ వేయలేకపోయారు? ఇదంతా దీనికి కారణం ఎవరు? కేసీఆర్ గారు కానీ, లేకపోతే కేసీఆర్ గారి ప్రభుత్వం కానీ, బీఆర్ఎస్ పార్టీ కాదా? 5,000 కోట్లు ఎక్కడ ఖర్చు పెట్టారు? అదే ఇవ్వంటే శ్వేతపత్రం ఏమంటే ఎక్కడ కూడా కనిపించట్లేదు. ఎందుకు కనిపించట్లేదు? ఇది డెఫినెట్ గా ఎన్ని అబద్ధాల పునాల మీద వచ్చిన బీఆర్ఎస్ పార్టీ గెలిచిన తర్వాత ఎక్కడ కూడా హైదరాబాద్ లో ఎక్కడ కూడా ఏ విధంగా కూడా డెవలప్మెంట్ జరగలేదు. అదంతా జరిగిందంతా కూడా 1,40,000 కోట్ల రూపాయలతోటి కేంద్ర ప్రభుత్వ నిధులతోటి స్కైవేస్ కానీ, హైవేస్ కానీ, రైల్వేస్ కానీ, ఎయిర్వేస్ కానీ ఇవన్నీ వచ్చిన డెవలప్మెంట్ వచ్చిందంటే డెఫినెట్ గా కేంద్ర ప్రభుత్వ నిధులతో తప్పితే వీళ్ళు చేసింది ఏమి లేదు బీఆర్ఎస్ పార్టీ. దానికి ముఖ్య కారణం బీఆర్ఎస్ పార్టీ. రెండవది కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత 23 నెలల కాలంలో ఏదైతే రాష్ట్రంలో ఎక్కడైనా అభివృద్ధి జరిగిందంటే ఒక ఇంత పని జరగలేదు, ఇంత అభివృద్ధి కూడా జరగలేదు. వాళ్ళు ఇచ్చిన సంక్షేమ పథకాలు అట్లే పోయినాయి, అభివృద్ధి కూడా అట్లాగే పోయింది. 23 నెలల కాలంలో ఒక్కటి జూబ్లీహిల్స్ తీసుకుంటే, జూబ్లీహిల్స్ లో మాగంటి గోపీనాథ్ చనిపోయేంత వరకు ఎక్కడ కూడా మరి ఎవరేం పట్టించుకోలేదే. ఆ జూబ్లీహిల్స్ ఆ స్లమ్ ప్రాంతాల్లో డ్రైనేజ్ బారుతా ఉంటే పట్టించుకోలేదే, రోడ్ల మీద గుంతలు ఉంటే పట్టించుకోలేదు, నీళ్లు కలుషితమవుతే పట్టించుకోలేదు, కమ్యూనిటీ హాల్స్ పట్టించుకోలేదు. ఆ జూబ్లీహిల్స్ ప్రాంతంలో 2 లక్షల మంది మహిళలు ఉంటే మరి ఆ 2,500 రూపాయలు ఒక్కొక్క మహిళకి నెలకి ఇస్తా అని చెప్పారు, దాన్ని పట్టించుకోలేదు. అంటే ఒక్కొక్క మహిళకి 57,000 రూపాయలు బాకీ ఉండే, ఒక్కరికి 4,000 రూపాయలు ఇస్తున్నారు. సరే 2,000 ఇచ్చిన ఇంకో 2,000 రూపాయలు అది కూడా బాకీ ఉంటే 45,000 రూపాయలు. తులం బంగారం పోయింది, స్కూటీలు పోయింది, స్కూటీలు కాదు ఈవెన్ సైకిల్ కూడా ఇవ్వలేని పరిస్థితి. రైట్, మీరు చెప్తున్నట్టు చాలా సంక్షేమ పథకాలు కానీ గతంలో బీఆర్ఎస్ కానీ ఇప్పుడు కాంగ్రెస్ కానీ అభివృద్ధి చేయలేదని చెప్తున్నారు. కానీ ఎగ్జిట్ పోల్స్లో అయితే మరి బీజేపీకి 6-7% మాత్రమే ఎందుకు వచ్చాయి, ఎందుకు ఇచ్చాయి? మీరు సైలెంట్ ఓటింగ్ అంటున్నారు, కానీ సైలెంట్ ఓటింగ్ జరిగినా కాస్తలో కోస్తా దగ్గరగానే ఇవ్వాల్సింది, కానీ 6-7 మాత్రమే వచ్చిందంటే బీజేపీ 3వ స్థానానికి పరిమితం అయినట్టు కదా? చెప్తాను నేను. దానికి కూడా రీజన్ ఉంది. ఒక యాక్చువల్గా బీఆర్ఎస్ పార్టీ 2 సార్లు గెలిచింది, బీఆర్ఎస్ ఎమ్మెల్యే గెలిచిందంటే ఒకటే ఏంటంటే మైనారిటీల సపోర్ట్. ఎందుకు అంటే మైనారిటీల సపోర్ట్ ఎందుకు? దాంట్లో జూబ్లీహిల్స్ లో అంతకుముందు అసెంబ్లీ ఎన్నికల్లో 45% పోలింగ్ పర్సెంటేజ్, అన్న పార్లమెంట్ ఎన్నికల్లో 47%, ఇప్పుడు 48%. ఈ 45-47%లో దగ్గర 20-25% మైనారిటీస్ ఉన్నారు. మిగతా వాళ్ళంతా బయటకు రావట్లేదు. బయటకు వచ్చి ఓటేస్తే
80% 70% ఓటింగ్ అయితే నేను చెప్తున్నాను కదా, వన్ సైడెడ్ అవుతుంది. అది బీజేపీ పార్టీ గెలుస్తుంది తప్పితే రెండు పార్టీలు గెలిచే కానీ ఇప్పుడు అలా అవకాశం జరగలేదు కదా, ఇప్పుడు అలా జరగలేదు కదా. Yes. ఓటింగ్ శాతం కూడా జరగలేదు. పోలింగ్ శాతం చాలా తక్కువగా నమోదైంది కదా. అప్పుడు బీజేపీ ఎలా గెలుస్తుంది? అందుకే నేను చెప్తున్నాను, నెక్స్ట్ టైం కూడా ఇప్పుడు పోయినా కూడా ఒకవేళ అవకాశం రాకపోయినా కూడా నెక్స్ట్ టైం మాత్రం డెఫినెట్ గా జూబ్లీస్ ప్రజలే కాదు తెలంగాణ ప్రజలు మొత్తం కూడా అవేర్నెస్ ఇస్తాం. డెఫినెట్ గా వాళ్ళని పునరుద్ధరణ చేసేసి ఓకే, వాళ్ళని అంటే ఇప్పుడైతే ఒప్పుకుంటున్నారు, ఇప్పుడైతే ఖచ్చితంగా బీజేపీ గెలవదని చెప్తున్నారు మీరు. ఒక్క నిమిషం ఉండండి. ఎస్, బీఆర్ఎస్ పార్టీ 2 సార్లు గెలిచినా కూడా మైనార్టీల సపోర్ట్ గెలిచింది. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నిజంగానే ఒకవేళ ఎగ్జిట్ పోల్స్ లో వాళ్ళకి ఆధిక్యం ఉంటే అది కూడా మైనార్టీల సపోర్టే. అపీజ్మెంట్ పాలిటిక్స్ స్ట్రైట్ గా ముఖ్యమంత్రి గారు చేస్తా ఉన్నారు. ఏమంటున్నారు, ఇదే నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఒక మైనార్టీకి మంత్రి పదవి ఇవ్వడం, రెండవది స్ట్రైట్ గా ముస్లింలకి గౌరవం దక్కిందంటే కాంగ్రెస్ పార్టీ వల్లనే. అంటే 20% ముస్లింలు కావాలా, ఇది 80% హిందువులు కావాలనేది ఈ రోజు కాకపోయినా కూడా రేపు అందరూ కూడా తెలుసుకుంటారు. ఆ తెలుసుకున్న రోజు భారతీయ జనతా పార్టీ డెఫినెట్ గా జూబ్లీస్ గడ్డే కాదు తెలంగాణ ప్రాంతం అంతా కూడా మరి గెలిపే లక్ష్యంగా మరి అందరూ కూడా డెఫినెట్ గా అభిమానిస్తారు. ఇప్పుడైతే స్పష్టంగా చెప్పేయండి, బీజేపీ గెలవదా? అదే నేనేమంటున్నానంటే ఒకవేళ మనం హర్యానాలో ఎగ్జిట్ పోల్స్ వచ్చినాయి. హర్యానాలో ఎగ్జిట్ పోల్స్ ఎవరికి వచ్చినాయండి? కాంగ్రెస్ పార్టీకి క్లియర్ మెజారిటీ వచ్చింది. కానీ మొత్తం కూడా తారుమారు అయిపోయి ఏమైంది, భారతీయ జనతా కానీ అప్పుడు 3వ స్థానంలో ఉన్న వాళ్ళు రాలేదు కదా, సెకండ్ ప్లేస్ లో ఉన్న వాళ్ళు వచ్చారు. అప్పుడు బీజేపీ వచ్చింది. థర్డ్ ప్లేస్ లో ఉన్న ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ లో సెకండ్ ప్లేస్ కి వచ్చే అవకాశాలు ఉంటాయి కదా. బీఆర్ఎస్ ని ఆదరించే అవకాశాలు లేవు. కాంగ్రెస్ పార్టీ మా కోట్ అంతా కూడా కాంగ్రెస్ పార్టీ తోటే, కాంగ్రెస్ పార్టీ ఓడించాలి, మేము గెలవాలనే ఆలోచనతోటి. కానీ జూబ్లీ ఉప ఎన్నికలు అయితే అది కనిపించట్లేదు. ముఖ్యంగా తెలంగాణలో బలపడాలనుకుంటున్న బీజేపీ బీఆర్ఎస్ ఓడిపోతేనే బెటర్ అనే ఒక అభిప్రాయంతో ఉంది. ఒకవేళ బీఆర్ఎస్ కనుక ఇప్పుడు గెలిస్తే అది బీజేపీ ఎదగడానికి ఉపయోగపడదు. తద్వారా ఖచ్చితంగా బీఆర్ఎస్ ఓడిపోవాలనుకుంది. మీరు పోటీ చేయడం వలన ఎక్కువ ఓట్లు చీలిపోయి ప్రభుత్వానికి బీఆర్ఎస్ ఓడిపోతుంది అనే భావన కూడా ఉంది. బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు కాదు కదా, ఈవెన్ పార్లమెంట్ ఎన్నికల్లో జూబ్లీ అసెంబ్లీ ఎన్నికల్లో తక్కువ ఓట్లు వచ్చినాయి, తక్కువ సీట్లు వచ్చినాయి. కానీ ఇప్పుడు మీకు కీలకం, ఎందుకంటే బీజేపీ రాబోయే రోజుల్లో ఎదగాలి అంటే బీఆర్ఎస్ అనే పార్టీ ఇప్పుడు గెలవకూడదు. డెఫినెట్ గా ఇప్పుడు ఏదైనా ఒక పార్టీ గెలవాలంటే ఇంకో పార్టీ ఓడిపోవాల్సిందే కదా. అందుకే బీఆర్ఎస్ ఇండైరెక్ట్ గా ఇప్పుడు ఓడిపోవడానికి మీరు ప్రత్యక్షంగా కాంగ్రెస్కు సపోర్ట్ చేశారని నేను అన్నాను. కానీ ఒక రకంగా చెప్పాలంటే బీఆర్ఎస్ ఓడిపోతే కనుక అది అందులో మీ షేర్ కూడా ఖచ్చితంగా ఉంటుంది. మేము 2 పార్టీలు గెలవాలని చెప్పట్లేదు, 2 పార్టీలు ఓడిపోవాలి, భారతీయ జనతా పార్టీ గెలవాలని లక్ష్యంతో మేము పోరాటం చేస్తా ఉన్నాం. అది మా క్లియర్. కానీ బీజేపీ కార్యకర్తలు చాలా మంది బయట అనుకునేది ఏంటంటే ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ మాత్రం గెలవకూడదు, కాంగ్రెస్ గెలిచినా పర్వాలేదు. ఎందుకంటే రాబోయే రోజుల్లో మనకి పోటీ ఇప్పుడు ఈ ఎన్నికల్లో కనుక బీఆర్ఎస్ గెలిస్తే రాష్ట్రం అంతా లేచే అవకాశం ఉంది. అందుకని ఈసారి ఖచ్చితంగా బీఆర్ఎస్ ఓడిపోతే బీజేపీకి నెక్స్ట్ ప్లేస్ కోసం ట్రై చేయొచ్చు, ఎదగడానికి ఒక స్కోప్ వస్తుందన్న అభిప్రాయం కూడా బీజేపీ కార్యకర్తల్లో బయట చాలామంది అనుకునే మాటలు నేను కూడా విన్నా. ఒకటి ఏంటంటే బీఆర్ఎస్ పార్టీకి 2 సార్లు అవకాశం ఇచ్చారు. 9.5 సంవత్సరాలు అవకాశం ఇచ్చిన తర్వాత ఎక్కడ కూడా డెవలప్మెంట్ కనిపించట్లేదు. మొత్తం అప్పుల కుప్పగా చేసారు. కాబట్టి ఎస్, డెఫినెట్ గా అందరూ అనుకుంటున్నారు. ఈవెన్ తెలంగాణ ప్రజలు కూడా అనుకుంటున్నారు. మా కార్యకర్తలే కాదు, ప్రజలు కూడా అనుకుంటారు. రెండవది 23 నెలల కాలంలో కాంగ్రెస్ పార్టీ కూడా చేయట్లేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఓడించాలని చెప్పి అందరూ అనుకుంటున్నారు. మా కార్యకర్తలు అనుకుంటారు, తెలంగాణ ప్రజలు కూడా అనుకుంటా ఉన్నారు. డెఫినెట్ గా ఎండ్ ఆఫ్ ద డే ఇంకొక 3 years లో 2 పార్టీలు మొత్తం కూడా 2 పార్టీలు ఓడించి భారతీయ జనతా పార్టీ అవకాశం వస్తుంది. భారతీయ జనతా పార్టీ గెలవడానికి అవకాశం వస్తుంది. గెలిపే లక్ష్యంగా ముందుకు పోతాం. ప్రభుత్వం డెఫినెట్ గా ప్రభుత్వంలోకి వస్తాం మేము. రైట్. మనతో పాటు శివకుమార్ గారు కాంగ్రెస్ నాయకులు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. శివకుమార్ గారు నమస్తే అండి. సార్, ఆల్రెడీ మనం మాట్లాడాం ఇంతకుముందు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు అయితే ఎగ్జిట్ పోల్స్ నిజం కావు, ఖచ్చితంగా అటు ఇటు తారుమారే అవకాశం ఉంది. హర్యానాలో ఎలా జరిగిందో ఇక్కడ కూడా అలా జరిగే అవకాశం ఉంది అని చెప్పేసి అంటున్నారు. వాయిస్ రావడం లేదు, మ్యూట్లో ఉన్నట్టున్నారు. వస్తుంది, చెప్పండి. ఓకే, ఇప్పుడు ఓకే. విజయ్ గారు, మీకు స్వతంత్ర ప్రేక్షకులకు ప్యానెల్ ఉన్న వారికి నమస్కారం. సార్, డల్గా వస్తుంది వాయిస్, చాలా లోగా వస్తుంది.
వాల్యూమ్ అయితే ఫుల్ ఉంది విజయ్ గారు. ఓకేనా ఇప్పుడు? కొంచెం మీరు దగ్గరికి ఉండి మాట్లాడితే ఇంకా బాగా వినిపిస్తుంది. గట్టిగా మాట్లాడండి. చాలా దగ్గరగానే ఉన్నా. జనరల్ గా డైలీ మాట్లాడేదే మాట్లాడుతున్నాం. ఎందుకు? ఓకే, మాట్లాడండి. ఓకేనా? క్లియర్ ఉందా లేదా? ఓకే ఓకే, ఆ లెవెల్లో మాట్లాడితే బాగా వినిపిస్తుంది. ఓకే, మాట్లాడండి. ఓకే. అయితే జూబ్లీహిల్స్ ఎలక్షన్ పరంగా ఆలోచిస్తే మొత్తానికి బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యనే పోటీ అని కూడా మనం చెప్పడం జరిగింది. శివకుమార్ గారు ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది, అసలు మీ వాయిస్ సరిగ్గా రావడం లేదు. అవునా? మళ్ళీ జాయిన్ అవ్వండి. మళ్ళీ జాయిన్ అవ్వండి సార్. ఈ లోపు మనం మాట్లాడదాం. జోజిరెడ్డి గారు, మీరేమంటారు? ముఖ్యంగా 3 పార్టీలు కూడా గంపెడు ఆశతో ఉన్నాయి. ఈసారి ఖచ్చితంగా మా పార్టీ వస్తుందంటే మా పార్టీ వస్తుందని చెప్పారు. ఎగ్జిట్ పోల్స్ అయితే ఒకటి చెప్పింది, రాబోయే రోజుల్లో ఇంకోటి జరుగుతుందని చెప్తున్నారు. ముఖ్యంగా ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలవకుండా ఉండాలని బీజేపీ కోరుకుందనేది ఒక వర్గం వాదన. ఒకవేళ బీఆర్ఎస్ గెలిస్తే మళ్ళీ రాష్ట్రం అంతా ఒక ఉప్పెనలా లేచే అవకాశం ఉంది, ప్రభుత్వ వ్యతిరేకత అంతా బయటపడే అవకాశం ఉన్న నేపథ్యంలో రాబోయే ఎన్నికల్లో అది బీఆర్ఎస్కి ప్లస్ పాయింట్ అవుద్దనేది బీజేపీ భయంగా కనిపిస్తుంది. అందుకనే బీఆర్ఎస్ గెలవకూడదని కోరుకున్న పార్టీల్లో బీజేపీ అని చెప్తున్నారు. తన గెలవపోయినా పర్వాలేదు కానీ బీఆర్ఎస్ మాత్రం గెలవకూడదు. ఇది ఎలా చూడాలి? విజయ్ గారు, ఒక్క డౌట్ నాకు తీర్చండి. జూబ్లీహిల్స్ ఏ పార్లమెంట్ లో ఉందండి? జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఏ పార్లమెంట్ లో ఉంది? బీజేపీ పార్లమెంట్ వచ్చేసి కిషన్ రెడ్డి గారిదే కదా? అవును, కిషన్ రెడ్డి గారు. తను కూడా 2 సార్లు మంత్రి గారు కదా? అవును, కానీ వాళ్ళు కేంద్ర ప్రభుత్వ పథకాలన్నీ మేము అందించాము, మేము చేయాల్సిన అభివృద్ధి చేస్తామని చెప్తున్నారు. ఇంతకుముందు వెంకటరెడ్డి గారు మాట్లాడినప్పుడు కూడా. విజయ్ గారు, నేను అనేది ఏంటంటే బీఆర్ఎస్ బీజేపీ ఇద్దరు కూడా 9.5 సంవత్సరాల పాలనలో వాళ్ళు ఇద్దరు కూడా ఉన్నారు. అవును, ఇంతకుముందు మన వెంకటరెడ్డి గారు చెప్పినట్టుగా నేను అనేది ఏంటంటే, ఇప్పుడు ఏదైతే స్లమ్ ఉంది దాన్ని బీఆర్ఎస్ పట్టించుకోలేదు, ఇప్పుడు కాంగ్రెస్ కూడా పట్టించుకోలేదు, ఇవన్నీ రకరకాలుగా చేస్తున్నారు, స్ట్రాటజీస్ అన్ని ఉపయోగించారు అంటున్నారు. జోజిరెడ్డి గారు, బాధ్యులే డెవలప్మెంట్ లో కేంద్ర ప్రభుత్వం ఇవ్వచ్చు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రజల సొమ్మే, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రజల సొమ్మే, కానీ ఇక్కడ ఇద్దరు కూడా బాధ్యులే. నేను అనేది అది. ఎందుకంటే మనం గమనించండి సార్, ఇక్కడ కేంద్ర ప్రభుత్వంలో 2 సార్లు కూడా తన మంత్రి గారే, ఎవరు? కిషన్ రెడ్డి గారు. దాన్ని కూడా పట్టించుకోవాల్సిన అవసరం ఉంటే కదా. అక్కడ ఇలా బీజేపీ ఓట్లు అడగడానికి కూడా అవకాశం ఉండేదేమో. ఇంకో మాట కూడా వచ్చింది అక్కడ, అందరు జనాలు బయటికి రాలేదు అన్నారు. ఇవాళ బీజేపీ వాళ్ళు అనే దాంట్లో అందరు రాలేదు అంటే మనం తెలుసుకోగలగాల్సిందే తప్ప 80% ఉన్న హిందువులు కానీ మిగతా వాళ్ళందరూ అన్ని క్యాస్ట్లు ఉన్నాయండి, అన్ని పార్టీలలో ఉంటారు. ఏ పార్టీకి ఆ పార్టీకి ఓట్ షేరింగ్ ఉంది, ఓట్ షేరింగ్ ఉంటుంది, ఆటోమేటిక్లీ ఉంటుంది అది. కానీ ఇలా ఒకటండి, బీసీ అనేది ఒకటి కలిసి వచ్చింది, యువకుడు అనేది లోకల్ పర్సన్ అనేది ఒకటి కలిసి వచ్చింది, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఎందుకంటే బీసీ మీదనే చాలా మన దగ్గర ఈ దాదాపు స్థానిక ఎన్నికలకు కావచ్చు, ఏదైనా కావచ్చు, బీసీ వాదం మీదే గొడవలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఇంకా బీసీని గెలిపించుకోకపోతే రేపు ఫ్యూచర్ లో కూడా ఈ 42% ఎఫెక్ట్ ఏమైనా వస్తుంది మనం కూడా ఆలోచించే ప్రజలు కూడా ఉంటారు, నాయకులు కూడా ఉంటారు. అందులో ఈయన రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఖచ్చితంగా చెప్పొచ్చు, ఆయన ఎన్ని ఉపయోగించాలో అన్ని ఉపయోగించాడు. అటు మైనార్టీస్ ని కావచ్చు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేసి, ఎందుకంటే తనకు కూడా అవసరం ఇప్పుడు. ఎందుకంటే కాంగ్రెస్ లో ఉండేది అందరూ ముఖ్యమంత్రులే, ప్రతి మంత్రి ముఖ్యమంత్రినండి. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు హ్యాపీగా ఏం లేడు, అక్కడ కూర్చున్న సీట్లో కూర్చొని హ్యాపీగా అయితే ఏం లేడు నాకు తెలిసినంత వరకు. కాబట్టి ఆయన జాగ్రత్తలు ఆయన తీసుకొని ఇప్పుడు అవకాశం వచ్చింది యూజ్ చేసుకుంటాడు. ఇది కనుక గెలిస్తే ఈజ్ ఎ కింగ్ మేకర్, కింగ్, అది డెఫినెట్ గా జరుగుద్ది. ఇంకోటి బీఆర్ఎస్ నాయకులు అన్నారు ఈసీ కరెక్టే చేయలేదు, అంత రిగ్గింగ్ జరిగింది, అది జరిగింది, ఇది జరిగింది. నాకు తెలిసినంత వరకు అండి, ఆ కర్ణన్ గారు ఏమో ఉన్నారు ఇన్ఛార్జిగా, ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ అయితే కనపడలేదండి. బాగా చేశారు ఎలక్షన్ ఈసారి, చాలా బ్రహ్మాండంగా ఉంది. ఇంకోటి ఏంటంటే ఢిల్లీలో బాంబ్ బ్లాస్టింగ్ జరిగింది, దాంతో పోలీస్ ఫోర్స్ అనేది ఇంకా బాగా పెరిగిపోయింది అక్కడ జూబ్లీహిల్స్ లో మనం గమనిస్తే. సో అక్కడ ఏదో జరిగిపోయింది, దానివల్ల మేము ఓడిపోతున్నాం అనే మాట మాత్రం 100% తప్పు. ఈ ఎలక్షన్ మాత్రం బ్రహ్మాండంగా జరిపించారు వాళ్ళు కూడా. ఎందుకంటే ఐఏఎస్ ఆఫీసర్లు వచ్చేసి స్టేట్ కి తల ఒక్కరు, ఈసీ వచ్చేసి స్టేట్ కి తల ఒక్కరు, 100% జరగని పని. కానీ అనవసరంగా మనం ఓడిపోతున్నామంటే కారణాలు వెతుక్కోవాలి తప్ప, రేపు ఫ్యూచర్ కి బాగుండాలి అని ఆలోచన చేయాలి తప్ప
ఒట్టిగా లేని కాడ అబండాలు వేయడం మాత్రం కరెక్ట్ కాదని నా ఆలోచన. ఖచ్చితంగా ఇవాళ నేను చెప్పగలిగేది ఒకటేనండి, కాంగ్రెస్ మాటలు ఏదైతే చెప్పి అటు బీసీ వాదం కావచ్చు, యువకుడనే వాదం కావచ్చు, అదేవిధంగా నేను ఇది చేస్తాను అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాటలే కావచ్చు, ఏదైనా నమ్మి ప్రజలు ఓటింగ్ మాత్రం వేసినట్టుగా అనిపిస్తుంది. ఇంకొక విషయం నాకున్న నాలెడ్జ్ ప్రకారంగా బీఆర్ఎస్ బీజేపీలో కలుస్తుంది అనేది పబ్లిక్ లో వచ్చిన టాక్ అండి. అది ఎవరో చెప్పేది కాదు, మీరు నేను అనుకునే మాట కాదు. పబ్లిక్ లో ఆల్రెడీ బీజేపీలో బీఆర్ఎస్ విలీనం కాబోతుంది అనే టాక్ కూడా పబ్లిక్ లో ఉంది. అది ఫస్ట్ నుంచి మనం అంటారు, ఎన్నో డిబేట్లలో కూడా అనుకునే మాట వాస్తవం. ఎందుకంటే బీఆర్ఎస్ కి ఇంకా గట్టెంతరం లేదు. ఇక ఒకవేళ బీఆర్ఎస్ కి ఆలోచన కలగము అని బీజేపీ తోటి అంటే ఖచ్చితంగా జైలుకి పోతారండి. కానీ ఈ ఎలక్షన్లో బీఆర్ఎస్ గెలిస్తే మళ్ళీ అలాంటి ఛాన్స్ ఉంటుందంటారా? మరి ఆటోమేటిక్గా మళ్ళీ లేచే అవకాశం ఉంటుంది కదా. బీఆర్ఎస్ ఏం చేసినా ఎట్లా చేసినానండి, ఇలా బీజేపీ వాళ్ళ దయతోటి వాళ్ళు ఉంటున్నారండి. ఇలా ప్రతి బీఆర్ఎస్ నాయకులు బీజేపీ వాళ్ళ దయతోటి ఇలా బయట ఉన్నారు. అది చెప్పొచ్చు 100% అదే వర్డ్. ఎందుకంటే మనం గమనించాలి, ఇక్కడ ప్రతి ఇష్యూలో మనం చూస్తున్నాం బీఆర్ఎస్ నాయకులు ఎప్పుడో జైలుకి పోవాలి. అంటే మీరు అనేది ఏంటి, కలుస్తుంది అంటే మెర్జ్ అయిపోతుందని అంటున్నారా, లేకపోతే కలిసి పోటీ చేస్తాయి అంటున్నారా? కలిసి పోటీ చేయమండి, మెర్జ్ అయిపోతండి, అందులో డౌట్ ఏం లేదు. అంటే ఎంత బలమైన పార్టీ బీఆర్ఎస్ అనేది, చాలా బలమైన పార్టీ, ప్రత్యేక తెలంగాణ సాధనలో ముందున్న పార్టీ. ఇవన్నీ పక్కన పెట్టేసి అంత ఈజీగా కేసీఆర్ కలిపేస్తారని ఎలా అనుకుంటున్నారు మీరు? కేసీఆర్ గారు ఉన్నంతసేపే ఆ పార్టీ అండి. కేసీఆర్ గారు ఇప్పుడున్న పరిస్థితుల్లో కేసీఆర్ ఉన్నారండి, ఉంటారు కూడా. మనం ఆయన లేకపోయినప్పుడు ఖచ్చితంగా మాట్లాడుకోవచ్చు. ఆయన ఉన్నారు ఇప్పుడు. ఇప్పటికి కూడా బయటకు వచ్చేసి ఇప్పుడు జరుగుతున్న సంఘటనలను గమనించిన తర్వాత కేసీఆర్ గారు ఉన్నాగా ఇంట్లోనే ఉండి ఫామ్ హౌస్ లోనే ఉండి చేస్తారు తప్ప పబ్లిక్ లోకి వచ్చి చెప్పలేరు, చెప్పే పరిస్థితి లేదు. ఎందుకంటే కవిత గారు బయటికి వెళ్ళిపోయారు, హరీష్ రావు గారు ఒక వాదన, కేటీఆర్ గారు ఒక వాదన. ఇందులో ఎంతమంది ఎక్కడ ఉన్నారో తెలియని పరిస్థితుల్లో బీఆర్ఎస్ ఉందండి. వాళ్ళు ఎక్కడ కాంగ్రెస్ పార్టీ బరాబర్ నడుస్తుందా అండి? ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ యాదగిరి గారు నెక్స్ట్ మీ దగ్గరికి వస్తున్నాను. కాంగ్రెస్ లో ప్రతి వాడు ముఖ్యమంత్రి. నేను ఫస్ట్ నుంచే చెప్తున్నా, ప్రతి మంత్రి ముఖ్యమంత్రి. ఎవరు కూడా కాంగ్రెస్ లో ఎప్పుడు కూడా పూర్తి స్వతంత్రులు అన్నట్టు వాళ్ళ ఇష్టరాజ్యమే నడుస్తుంది. ఏదున్నా కూడా అటు హైకమాండ్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ఇక్కడ బీఆర్ఎస్ అంటే కేసీఆర్ ఫ్యామిలీ అంతవరకే. అక్కడ బీజేపీ అంటే వాళ్ళు అక్కడ అమిత్ షా గారు కావచ్చు, తర్వాత మోడీ గారు కావచ్చు, వాళ్ళు చెప్పినట్టే నడుస్తుంది. కానీ మిగతా కాంగ్రెస్ లో ఎప్పుడు కూడా జీవితం మొత్తం కొట్టుకున్నా నడవదండి. అది కాంగ్రెస్ ఇలా మొత్తం నష్టపోవడానికి కూడా కారణాలు అదొకటి. ఇవాళ మనం ఈ జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ లో మాత్రం అందరు కష్టపడ్డారు, వాళ్ళు కూడా స్ట్రాటజీ బాగా ఉపయోగించారు, దాంతో అవకాశాలు ఉన్నాయి. ప్రజలు రేవంత్ రెడ్డి గారి మాటలు నమ్మారని అనుకుంటున్నా. ఏ ముఖ్యమంత్రి కూడా ఇన్ని గల్లీ మీటింగ్లు పెడతాడని ఎవరు ఊహించలేదు. ఆయన మాటల్లో కేసీఆర్ దగ్గర నేర్చుకున్న మాటలు బ్రహ్మాండంగా ఉపయోగించాడు. కానీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నప్పుడు అలా తిరిగిన సందర్భాలు చాలా ఉన్నాయి కదా. మునుగోడు ఎలక్షన్స్ లో కూడా కేసీఆర్ కూడా అలాగే తిరిగారు కదా. కేసీఆర్ 1-2 సార్లే పోయారండి. అక్కడ కూడా మునుగోడు గల్లీకి అయితే తిరగలేదు కదండి. ఇక్కడైతే అవకాశం ఉంది. రేవంత్ రెడ్డి గారు ఇక్కడ హైదరాబాద్లో ఉంటారు కనుక కొంచెం తొందరగా అటు ఇటు తిరుగుతూ ఉండొచ్చు. బహుశా మునుగోడు అంటే కొంచెం దూరం కదా. ఇప్పుడు ఒక్కొక్క వార్డుకి, ఒక్కొక్క డివిజన్ కి, ఒక్కొక్క ముఖ్యమంత్రి మహావేత్త కార్నర్ మీటింగ్ లో ఒక 2-3 పెట్టేవాడేమోనండి. ఇలా రోడ్ షోలు, కార్నర్ మీటింగ్స్, సెంట్రల్ కమిటీ వాళ్ళు రావడం, ఇవన్నీ ఎంత భయంకరమైన ఎలక్షన్. ఎప్పుడు చూడని అంత ఉప ఎన్నికలు జరిగినప్పుడు ఇది ఉంటుంది. కానీ ఇంత ఘోరంగా చేసిన ప్రచారం ఎప్పుడు లేదండి. మనం అది గమనించాల. రేవంత్ రెడ్డి గారు గల్లీకి తిరిగి ఆయన నిలబెట్టుకునే పరిస్థితి అండి. అలా ఆయన సీట్ ఆయన కాపాడుకోవాలంటే ఆ మాత్రం చేయక తప్పలేదు ఆయనకు కూడా. కాబట్టి అవకాశాలు ఉన్నాయి. ఇవాళ ఖచ్చితంగా గెలుస్తారనే నమ్మకం అయితే నాకుంది. ఎగ్జిట్ పోల్స్ బట్టి చూస్తేనైతే 100% వాళ్ళు బయటపడతారు. బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ కలిసిన తర్వాత వాళ్ళు ఏంది మళ్ళీ గవర్నమెంట్ చూద్దాం. ఇలా శివకుమార్ గారు కూడా జాయిన్ అయ్యారు, ఆయనతో కూడా మాట్లాడారు. శివకుమార్ గారు, సార్ ఇందాక మీరు మాట్లాడుతుంటే కట్ అయింది. ఎలా చూస్తున్నారు ఇప్పుడు? ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఎగ్జిట్ పోల్స్లో అయితే కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ కనిపిస్తుంది.
కానీ తారుమారయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. హర్యానాలో అవి జరిగినట్టు ఇప్పుడు జరగకుండా ఉండవచ్చు, ఈసారి కూడా అలా జరగవచ్చు అనేది బీజేపీ ఆర్ బీఆర్ఎస్ వాదనగా కనిపిస్తుంది. ముందు నా వాయిస్ క్లియర్ ఉందా? క్లియర్ ఉంది, చెప్పండి. రైట్, ఓకే. ముందుగా స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు, మీకు ప్యానల్ ఉన్న వారికి మరొకసారి నమస్కారం. అయితే జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ ఊహించినట్టే కాంగ్రెస్ పార్టీ కైవశం చేసుకుంటుంది. జూబ్లీహిల్స్ అడ్డా కాంగ్రెస్ గడ్డ అన్నట్టు, జూబ్లీహిల్స్ గడ్డ కాంగ్రెస్ అడ్డా, సరే ఓకే. అయితే మొదటి నుంచి కూడా మనం ఒకటే చెప్తాం, బీజేపీ ప్రస్తుతానికి బరిలో లేదు, బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యనే పోరుంటుంది అనేది మొదటి నుంచి చెప్పడం జరిగింది. ఎందుకు చెప్పడం ఈ మాట అంటే, గతంలో జరిగిన ఎలక్షన్లను చూస్తే ఫస్ట్ ఫేజ్లో మాగంటి గోపీనాథ్ గారు ఉన్నాడు, సెకండ్ ప్లేస్లో అజరుద్దీన్ ఉన్నాడు, థర్డ్ ప్లేస్లో నవీన్ యాదవ్ ఉన్నాడు, ఫోర్త్ ప్లేస్లో దీపక్ రెడ్డి ఉన్నాడు. అంటే బీజేపీ, దీపక్ రెడ్డి అంటే బీజేపీ, నవీన్ యాదవ్ వచ్చి ఇండిపెండెంట్, తర్వాత అజరుద్దీన్ కాంగ్రెస్ పార్టీ. ఆ రకంగా ఆలోచిస్తే మాగంటి గోపీనాథ్ విన్ అయింది. సో దీన్ని స్ట్రాటజీగా తీసుకుంటే ఖచ్చితంగా బీజేపీ బరిలో లేదనేది మనం మొదటి నుంచి చెప్పడం జరిగింది. ఇది ముఖ్య విషయం. దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎప్పుడైతే నవీన్ కుమార్ యాదవ్ని అధిష్టానం అనౌన్స్ చేసిందో, బరిలో ఉన్న క్యాండిడేట్ దీపక్ రెడ్డి గారు కానీ, లేకపోతే మాగంటి సునీత గారు కానీ, వాళ్ళ ఆలోచనల ప్రకారం ఆలోచిస్తే వాళ్ళు బరిలో లేరు. గతంలో నవీన్ ఏదైతే 2 ఎలక్షన్లు మామూలుగా నిలబడడంతో గల్లీ అంతా తెలుసు, లోకల్ అక్కడే రేమత్ మన చూసుపూడలో ఉండే అబ్బాయి, దాంతోపాటు ఆయనకున్న ఆర్గనైజేషన్ పరంగా ప్రజలకి అందుబాటులో ఉన్నాడు. మూడోది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అంట, ఎందుకంటే ఇండిపెండెంట్ ఉన్నప్పుడు 18,000 ఓట్లు వచ్చినాయి కాబట్టి అజారుద్దీన్ సెకండ్ ప్లేస్ ఉంటుంది. ఈ 18,000 ఓట్లు ప్లస్ అజారుద్దీన్ ఓట్లు కలిపితే కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అనే రకంగా మనం మొదటి నుంచి చెప్పడం జరిగింది. దాంట్లో కాంగ్రెస్ పార్టీ బీ ఫామ్ నుంచే ఈరోజు నవీన్ కుమార్ యాదవ్ గెలవడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ చెప్పిన మాటగానే ఈరోజు రేపు ఎగ్జిట్ పోల్స్ కూడా మనకు అదే దిశగా చెప్తున్నాయి. 5,000 నుంచి 15,000-20,000 వరకు మెజారిటీ వస్తుంది అనేది ఇప్పుడు ప్రస్తుతం ఉన్న. ఇప్పుడు ఒకటే చెప్పింది, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ గెలుస్తున్నాడు. మీదికని మేమంతా ఈరోజు కష్టపడేది, ప్రచారం చేసేదంతా కూడా మొత్తానికి మెజారిటీ పరంగానే ఆలోచించి మేము ముందుకు పోతున్నాం అనే రకంగా కూడా కాంగ్రెస్ పార్టీ చెప్పింది. దాని తర్వాత ఇక టీఆర్ఎస్ బీఆర్ఎస్ల గురించి ఆలోచిస్తే, వాళ్ళు చేస్తేనేమో సంసారం, వేడూరు చేస్తే వ్యభిచారం అనేది టీఆర్ఎస్ బీఆర్ఎస్ మాట్లాడు. ఈరోజు మొత్తానికి కేటీఆర్ ఎందుకంటే కేటీఆర్ బాగా ఛాలెంజ్ చేసి రేవంత్ రెడ్డి గారిని రెచ్చగొట్టడము, కాంగ్రెస్ పార్టీ మీద నెపం వేయడము, ఈరోజు కాంగ్రెస్ పార్టీ దాన్ని ఛాలెంజ్ గా తీసుకుని ముందుకు పోయి చేయడం జరిగింది. దానికి ఈరోజు దమ్ముంటే రమ్మని చెప్పి రేవంత్ రెడ్డిని కేటీఆర్ పిలిస్తే, కేటీఆర్ ఛాలెంజ్ గా తీసుకొని మొత్తానికి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఏ రకంగా నేను ఉన్నానో, నేనంటే కొడుకు అనే రకంగా మార్క్స్ తీసుకొని మొత్తానికి నేను రాలేదు, ఖచ్చితంగా అంచెలంచెలు ఎదుగుకుంటూ వచ్చిన ఎట్టి పరిస్థితుల ఈరోజు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడుతుందని చెప్పడం జరిగింది. అదే ఉద్దేశంగా మనం మాట్లాడుతున్నాం. రేపు 14వ తారీఖు రోజు మనం చూడాల్సింది ఇదే. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో గెలుస్తుంది. ఇక మిగతా పార్టీలు ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ ఎవరు సెకండ్ ప్లేస్ అనేది వాళ్ళు తెలుసుకోవాలా. మా వెంకటరెడ్డి గారు బీజేపీ నాయకులు చాలా సౌమ్యులు, ఆయన ఆలోచించే విధానంగా ఆలోచిస్తే కరెక్టే, కానీ అక్కడ వాళ్ళ పార్టీలో ఉన్న మంత్రులు, మంత్రివర్గము, వాళ్ళ క్యాడర్ కూడా కొంచెం డిస్టర్బ్ ఉన్నారు. కిషన్ రెడ్డి వల్లనే డిస్టర్బ్ ఉన్నారు. బండి సంజయ్ అధ్యక్షుడు ఉన్నప్పుడు బాగా వీళ్ళలో ఒక ఉత్సాహం ఉండే, కానీ ఈరోజు కిషన్ రెడ్డి గారు మళ్ళీ అధ్యక్షుడు అయ్యి దాని తర్వాత రామచంద్రరావు గారిని చేసిన తర్వాత రామచంద్రరావు గారు అధ్యక్షన ఈ బై ఎలక్షన్ తిరిగి చూపెట్టాల్సింది, కానీ ఆయన కూడా ఎక్కడ తిరిగినట్లేదు. ఖాళీ కిషన్ రెడ్డి తిరగడం, బండి సంజయ్ మాట్లాడడం అవి కూడా ఇబ్బందికరంగానే జరిగింది. అండ్ మోర్ ఎవర్ మాగంటి సునీత గారిది
మొత్తానికి ఒక ఫ్యామిలీ ఇష్యూస్ కూడా బయటపడ్డాయి కాబట్టి ఆమెకు అక్కడ కూడా డ్రాబ్యాక్ అయింది. ఎలక్షన్ కమిషన్ కి ఆల్రెడీ నవీన్ యాదవ్ ఏదైతే కంప్లైంట్ చేస్తే కూడా దాని విషయంలో మీరు కోర్టులో అది ఎలక్షన్ కమిషన్ తో ఏం సంబంధం లేదని చెప్పి ఆమెనే అట్లా చేస్తే లేదు అనుకుంటే ఆ ఇష్యూ కనుక తీసుకుంటే మాగంటి సునీత గారు కూడా డిస్క్వాలిఫై అయ్యేది. కానీ జూబ్లీహిల్స్ ఎలక్షన్ ఏదైతే బై ఎలక్షన్స్ ఇప్పుడు మొన్న జరిగిందో మాగంటి గోపీనాథ్ గారు ఏదైతే 3 సార్లు గెలిచిందని చెప్పి ధీమా వ్యక్తం చేస్తున్న అటు టీడీపీ అనుకోండి లేకపోతే టిఆర్ఎస్ బీఆర్ఎస్ అనుకోండి, కానీ అక్కడ అభివృద్ధి జరిగిందంత మటుకు పి జనార్దన్ రెడ్డి గారి ఆధ్వర్యంలోనే. ఈ రోజు ఖైరతాబాద్ కానీ ఎప్పటికీ అక్కడ సరిగ్గా డ్రైనేజీ వ్యవస్థ లేదంటున్నారు, మీరు అభివృద్ధి చెందిందంటున్నారు. రైట్, ఏమండి అక్కడ డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేదు, ఎక్కడ సరిగ్గా ఇల్లు లేవు, రోడ్లు లేవు అని చెప్తున్నారు కదా. అయితే ఇప్పుడు పిజేఆర్ గారు ఇచ్చిన స్లమ్మే అవన్నీ. దాని తర్వాత ఇదే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏం చెప్పిండు, కాంగ్రెస్ హయాంలో చిన్నపాటి వర్షం వస్తే బోట్లు వేసుకొని పోతాము, నేను ముఖ్యమంత్రి అయినాక నేను మొత్తం బోట్లు వేయకుండానే మొత్తం డ్రైనేజ్ వ్యవస్థ లేకుండా అన్ని మొత్తానికి అన్ని మెరుగుపరుస్తా అని చెప్పిండు. కానీ ఈ 10 సంవత్సరాలలో ఎక్కడ మెరుగుపరచలే. మొత్తానికి కేటీఆర్ ని అడ్డం పెట్టుకొని మాగంటి గోపీనాథ్ అడ్డం పెట్టుకొని కేటీఆర్ మొత్తానికి అక్కడ ల్యాండ్లు కబ్జా చేసి బినామీల పేరు మీద ఉన్నాయనేది ఈరోజు ప్రస్తుతం జరుగుతున్న చర్చ. రైట్, యాదగిరి గారు, ముఖ్యంగా కాంగ్రెస్కు జూబ్లీ ఎన్నిక చావో రేవో లాంటిది అనే ప్రచారం జరిగిన ఒకవేళ ఎగ్జిట్ పోల్స్ నిజమై కాంగ్రెస్ పార్టీ గెలిస్తే బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి? ఎందుకంటే బీజేపీ కూడా వెనక కాల్చి కూర్చుంది, మీతో పోటీ పడుతున్న పరిస్థితి. రాబోయే రోజుల్లో మేము అధికారంలోకి రావాలని గట్టిగా ప్రయత్నిస్తున్న పార్టీ బీజేపీ. మీ ప్లేస్లోకి బీజేపీ వచ్చే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఒకవేళ ఎగ్జిట్ పోల్స్ నిజమైతే బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ అనేది నిన్న మొన్నటి దాకా ఎగ్జిట్ పోల్ చెప్పింది, ఈ రోజు కూడా సరే వాళ్ళకు కొన్ని ఎగ్జిట్ పోల్ చెప్పిండొచ్చు, మాకు కూడా చెప్పినాయి కదండి. ఇప్పుడు ఎగ్జిట్ పోల్ ఫలితాల ప్రకారంగా మిగిలిన చారిత్య 41% బీఆర్ఎస్ పార్టీకి ఉంది, 39% కాంగ్రెస్ పార్టీకి ఉన్నదని చెప్పింది, బీజేపీకి 18% అని చెప్పింది. నేషనల్ ఫ్యామిలీ ఒపీనియన్ 44.49%, 39% కాంగ్రెస్ కు ఉందని చెప్పారు. క్యూ మెగా పొలిటికల్ 45%, వాళ్ళకి 41 చెప్పారు. ఎస్ఏఎస్ అని చెప్పి 44.5 మాకు చెప్పారు, 46 వాళ్ళకి చెప్పారు. ఎక్కడ చూసినా కూడా కాంగ్రెస్ పార్టీకి సైలెంట్ ఓటు పడ్డది, ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా గెలుస్తుంది అనేది చెప్తారు. వాళ్ళు ఏ ఓట్లు పడ్డా అరాజకంతో పడ్డ ఓట్లు మాత్రమే, వాటితోటి ఏమి సాధించలేరు. అదే విధంగా ఇప్పుడు పెద్దలు చెప్తున్నారు బీజేపీ పార్టీలో బీఆర్ఎస్ విలీనం అవుతుందని చెప్పేసి, మరి వారికి అమిత్ షా గారు చెప్పిరా లేకపోతే మోడీ గారు చెప్పిరా, కేసీఆర్ గారు కవిత చెప్పారు కదండి, కవిత కూడా చెప్పారు కదా, విలీనం అవుద్దని చెప్పలేదు కానీ అదే కలవాలనుకుంటున్నారు అన్న విషయాన్ని కవిత కూడా చెప్పారు కదా. వాళ్ళ చర్చలలో మరి సార్ పోయిండో ఏమో, మరి సార్ మరి వేరే కండువా ఆల్ ఇండియా యాదగిరి గారు మీరు చెప్తున్నట్టు పెద్దలు మాట్లాడేటప్పుడు డిపాజిట్లు రాని పార్టీలో బీఆర్ఎస్ పార్టీ లక్షల మంది తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా ఉన్నటువంటి ఎలాంటి లేకుండా ఒక్కడు కేసీఆర్ గారు ఒక పార్టీని ఉద్యమ పార్టీగా స్థాపించి తెలంగాణను సాధించిన నాయకుడు ఈ రోజు ఓడిపోయి డిపాజిట్లు రాని పార్టీలో విలీనం చేస్తారని చెప్పడానికి కూడా సార్ మరి ఏ విధంగా చెప్తుండో ఏ విధంగా లెక్క వేస్తుండో ఒకసారి ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాం. కానీ అలాంటి మాటలు యాదగిరి గారు ఇప్పుడు వేరే పార్టీ చెప్పిందంటే రాజకీయ దురుద్దేశంతో చెప్పిందని అనుకోవచ్చు, కవిత చెప్పిన తర్వాత వాటికి కొంచెం వాల్యూ ఉంటుంది కదా ఆ మాటలకి. కవిత గారు ఏ విధంగా చెప్పిండ్రు కూడా అందరు చూసారు. ఇప్పుడు ఇక్కడ వచ్చింది సార్, అక్కడ ఏఐబిఎఫ్ ఏదో ఉన్నది కదా, ఆ సార్ చెప్పిన మాట ప్రకారంగా నేను చెప్తున్నాను. ఇప్పుడు మేము బీజేపీలో పోపడాల్సిన అవసరం మాకేముంది? కానీ ఒక మాట యాదగిరి గారు, మీకు నిజంగా బీజేపీతో అవసరం లేకపోవచ్చు, కానీ మొన్న జరిగిన సాధారణ ఎన్నికల్లో అయితే ప్రధానంగా జరిగిన ప్రచారం ఏంటి, బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒక్కటే అన్న ప్రచారంతోనే కదా ఓడిపోయింది బీఆర్ఎస్. మీరు ఎట్లా చెప్తారండి అసలు ఆ ప్రచారం నేను చెప్పట్లా యాదగిరి గారు, ఆ ప్రచారం కాంగ్రెస్ పార్టీ చేసింది, ఆ ప్రచారం నమ్మారు ప్రజలు అని చెప్తున్నా.
అది మీరు అంటారు కదా, నేను దానికి అదే క్లారిఫై చేస్తున్నాను. యాదగిరి బీజేపీ కాంగ్రెస్ ఇద్దరు కూడా కలుపుకొని శివకుమార్ గారు ఒక్క నిమిషం, టైం లేదు మనకి. ఈ రోజు బీజేపీ యాదగిరి కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి ముఖ్యమంత్రి ఈ రోజు రేవంత్ రెడ్డి గారు. కాంగ్రెస్ ఒరిజినల్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారు కాదు, ఆయన కేవలం చంద్రబాబు నాయుడు గారి శిష్యుడుగా చంద్రబాబు నాయుడు గారు సరే ఈ మాటలు మళ్ళీ వెనక ముందు అవుతాయండి. ఎందుకంటే గతంలో కేసీఆర్ కూడా చంద్రబాబు నాయుడు గారు చేశారన్న ప్రచారం మళ్ళీ వీళ్ళు కౌంటర్ ఇచ్చారు. ముఖ్యమంత్రి చేస్తా అని కూడా వారికి డిపాజిట్లు కూడా రావన్న ఉద్దేశంతో ఈ రోజు రేపు మళ్ళీ కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ మూడోసారి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయితే దేశంలోనే రాజకీయంలో జాతీయ స్థాయిలో కీలకంగా మారుతాడు. ఈ రెండు జాతీయ పార్టీలను వాళ్ళకు పప్పులు ఉడకాయి కాబట్టి వీళ్ళిద్దరు కూడా యాదగిరి గారు గతంలో కేసీఆర్ని చూసాము, మహారాష్ట్ర వెళ్ళారు, వేరే స్టేట్స్ అన్నీ వెళ్ళారు, మేము ప్రత్యామ్నాయం అన్నారు. కానీ రిజల్ట్ చూస్తే పార్లమెంట్ ఎలక్షన్స్లో 0. ఇంకేం చక్కెర తిప్పుతారు? అదే కదా మేము చెప్పేది, మీరు నన్ను చెప్పనిస్తలేరు కదా. ఆ విధంగా కేసీఆర్ గారు జాతీయ స్థాయిలో కీలకంగా మారుతాడు కాబట్టి శాసనసభ ఎన్నికల్లో, గత సాధారణ శాసనసభ ఎన్నికల్లో బీజేపీ పార్టీనే కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చి బీజేపీ పార్టీలో ఉన్నటువంటి పెద్ద పెద్ద పెట్టుబడిదారులను కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి లాంటి బీజేపీ నాయకులను కాంగ్రెస్ పార్టీలకు పంపించి పెట్టుబడి పెట్టించి ఆ పార్టీని గెలిపించి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారిని పెట్టి ఈ రోజు ఢిల్లీ పెద్దలకు అక్కడ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అనే వ్యక్తి కాంగ్రెస్ పార్టీ కదండి మొదటి నుంచి. మధ్యలో ఒక ఉప ఎన్నిక కోసం మాత్రమే అతను బీజేపీకి వెళ్ళాడు. నన్ను చెప్పనివ్వండి, పార్లమెంట్ ఎన్నికల్లో కూడా బీజేపీ అభ్యర్థులను ఢిల్లీలో జాతీయ స్థాయిలో బీజేపీకి ఇక్కడ ఎంపీలు, తెలంగాణ నుంచి ఎంపీలు అవసరం ఉన్నాయి కాబట్టి రేవంత్ రెడ్డి గారే బీజేపీ ఎంపీలను గెలిపించిండు. సొంత జిల్లా మహబూబ్ నగర్ లో బీజేపీ డీకేఆర్లను గెలిపించింది రేవంత్ రెడ్డి గారు. ఇన్ఛార్జ్ లో ఉన్నటువంటి చెవెలలో గెలిపించింది రేవంత్ రెడ్డి గారు. తన స్థానికంగా సిట్టింగ్ సీటును పార్లమెంట్ లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ని గెలిపించింది సీఎం రేవంత్ రెడ్డి గారు. బీజేపీ పార్టీకి మద్దతు ప్రకటించి వాళ్ళను 8 నీకు 8 నాకని లోపాయికారి ఒప్పందం ద్వారా వాళ్ళు పంచుకున్నారు. ఇది జగమెరిగిన సత్యం అండి. బీఆర్ఎస్ పార్టీకి వాళ్ళు పంచుకున్నారంటే మీరు పోటీ చేశారు కదా, సార్. మీరు గెలవకుండా వాళ్ళు పంచుకున్నారని ఎలా చెప్తారు? ఇదేమి స్వీట్స్ పంచుకోవడం కాదు కదా, ముగ్గురు కలిసి పోటీ చేశారు, ఇద్దరు ఎలా పంచుకున్నారని చెప్తారు మీరు? ఢిల్లీలో జాతీయ స్థాయిలో బీజేపీకి లోపాయికారి ఒప్పందం ద్వారా బీజేపీ ఎంపీలను 8 మందిని గెలిపించిండు. రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించి ప్రభుత్వ ఏర్పాటులో సహకరించారు. ఇది ఇక్కడ కేసీఆర్ గారిని మూడోసారి ముఖ్యమంత్రిగా కాకుండా వాళ్ళిద్దరు కూడా కలుపుకొని ఈ విధంగా చేసారు. టైం తక్కువ ఉందండి, ఒకే ఒక్క నిమిషం ఉంది. వెంకటరెడ్డి గారికి ఇద్దాం. కేసీఆర్ వైపు చూస్తున్నారు. వెంకటరెడ్డి గారు, ముఖ్యంగా జూబ్లీ హిల్స్ ఈ ఉప ఎన్నికలో బీజేపీ అయితే 3వ స్థానానికే పరిమితమైన పరిస్థితి కనిపిస్తుంది. దీనికి కారణం ముందుగా అధ్యక్షులుగా ఉన్న బండి సంజయ్ని కాదని, తర్వాత కిషన్ రెడ్డి తర్వాత రామచంద్రరావుకి ఇవ్వడం, ఈ స్థాయి తగ్గించేశారు. ఎంత చేసినా సరే మళ్ళీ కిషన్ రెడ్డి మళ్ళీ ప్రచారం చేశారు, కానీ రామచంద్రరావు బయటికి రాలేదు. ఒకవేళ రామచంద్రరావు గారు గట్టిగా వచ్చి ఉంటే కనుక ఏదైనా ఛాన్స్ ఉండేదేమో అనే ఒక అభిప్రాయాన్ని మన శివకుమార్ గారు చెప్పారు. రామచంద్రరావు గారు ఎప్పుడైతే నోటిఫికేషన్ వచ్చిందో అభ్యర్థిని ప్రకటించిన తర్వాత ఆయన టోటల్ గా డే అంతా కూడా అక్కడే ఉంటున్నారు. పొద్దున సాయంత్రం పాదయాత్ర చేసుకుంటూ, మీరు వీడియోలు కావాలంటే పంపిస్తాను. ఎంత కష్టపడ్డారంటే అంత కష్టపడ్డారు. అంటే జూబ్లీహిల్స్ ప్రజల్ని వివేకం చేయడంలో, లేకపోతే వాళ్ళకి పాదయాత్ర ద్వారా ప్రతిదీ కూడా చెప్పడంలో, కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ పార్టీ చేసిన ఏ అభివృద్ధి జరగలేదని చెప్పడంలో ముందున్నారు. చెప్పాలంటే డెఫినెట్ గా రామచంద్రరావు గారు వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం అంతా తిరుగుతున్నారు, జూబ్లీహిల్స్ కూడా తిరుగుతా ఉన్నారు. అది మాత్రం ముమ్మాటికి నిజం. ఎవరైనా చెప్పినా సరే, కాంగ్రెస్ పార్టీ డెఫినెట్ గా చెప్తుంది, బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. ఎందుకంటే బీజేపీ ఎదుగొద్దు గెలవద్దు అని ఆలోచనతో చెప్పొచ్చు. రెండోది, మల్లెపాక చెప్పిన మాట ఏదైతే ఉందో, కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసింది భారతీయ జనతా పార్టీ. నేనేమంటున్నా, మీ కేసీఆర్ పుట్టింది కాంగ్రెస్ పార్టీలా, మీ కేసీఆర్ పెరిగింది కాంగ్రెస్ పార్టీలా, మీ కేసీఆర్ గారు మీరు పొత్తు పెట్టుకుంది కాంగ్రెస్ పార్టీ తోటి, టైం అయింది. థ్యాంక్ యూ వెరీ మచ్ వెంకటరెడ్డి గారు, అలాగే యాదగిరి గారు, జోజిరెడ్డి గారు, అలాగే శివకుమార్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి డిబేట్లో పాల్గొన్నందుకు.
ఇది ఇవాల్టి బిగ్ టాక్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.